అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియో అనేది తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేనైతే రీసెంట్గా నా పూజా రూమ్లో ప్లేస్ అనేది చాలా తక్కువ ఉందండి. విగ్రహాలు అనేటివి చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని నేను పూజా రూమ్లో ఒక చిన్న మార్పు అనేది చేసి చాలా తక్కువ బడ్జెట్లోనే నేను ఒక టిప్పును ఫాలో అయ్యి నా పూజా రూమ్లో చాలా అందంగా డెకరేట్ చేసుకున్నానండి. తప్పకుండా చాలా వరకు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారండి. చాలామందికి రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఓన్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా తక్కువ స్థలంలోనే పూజా రూమ్ ఉంటుందండి. కానీ విగ్రహాలు, పూజా సామాన్లు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో నీరూస్ కలెక్షన్ అనే ఒక ఇన్స్టా పేజ్ నుంచి 3 స్టెప్ వుడెన్ స్టాండ్ అనేది తెప్పించుకున్నానండి. వీళ్ళ దగ్గర 3 స్టెప్పే కాదండి, వీళ్ళ దగ్గర 5 స్టెప్ కూడా ఉందండి. నేనైతే ఆ రూమ్కి తగ్గట్లుగా నేనైతే ఇది తెప్పించుకున్నాను. 3 స్టెప్ వుడెన్ స్టాండ్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. క్వాలిటీ కానివ్వండి, అలానే ఫినిషింగ్ కానివ్వండి, మీరు కూడా వీడియోలో చూడండి ఎలా ఉందో. అయితే మనం ఈ వుడెన్ స్టాండ్ని చాలా రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చండి. ఈ వుడెన్ స్టాండ్ మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనకి బ్యాక్ సైడ్ అయితే ఒక చెక్క అనేది ఉంటుందండి. ఈ చెక్కను మనము నిటారుగా పెడితే మనకి ఈ వుడెన్ స్టాండ్ అనేది ఫిట్గా అయితే మనకు ఉంటుంది. మనం సెట్ చేసుకోవచ్చండి. మనము ఈ వుడెన్ స్టాండ్ వద్దు, ఏదైనా సరే మనం తక్కువ పూజా సామాన్లు ఉన్నప్పుడు ఈ వుడెన్ స్టాండ్ మనం పక్కన పెట్టుకోవాలనుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చెక్కని మనం ఫోల్డ్ చేస్తే మనం తర్వాత కూడా బాక్సులు అనేది మనం పెట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఈ వుడెన్ స్టాండ్ అనేది కావాలి అన్నా నీరూస్ కలెక్షన్ వాళ్ళ ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్, వాళ్ళ గ్రూప్ ప్రతిదీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళ దగ్గర ఈ కలెక్షన్సే కాదండి, వీళ్ళ దగ్గర శారీస్ కలెక్షన్స్, జ్యువెలరీ కలెక్షన్స్, అలానే పూజా ఐటమ్స్ సంబంధించి బ్రాస్ కలెక్షన్స్ ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ అయితే ఉందండి. మీకు ఎటువంటి ఐటమ్ కావాలి అన్నా సరే మీరు తప్పకుండా వీళ్ళని సంప్రదిస్తే వీళ్ళు మీకు ఖచ్చితంగా ఏ ఐటమ్ కావాలన్నా సరే క్లియర్గా మీకు రేట్ అలానే ప్రతిదీ కూడా మీకు క్లియర్గా తెలియజేస్తారు. అయితే నేను ఈ వుడెన్ స్టాండ్ అయితే తీసుకున్నానని చెప్పాను కదండి. ముందైతే మా పూజా రూమ్ అయితే ఇలా ఉంటుందండి. మీకు ఆల్రెడీ ఫోటో చూపిస్తుందని డిస్ప్లేలో చూడండి. పూజా రూమ్లో ఎక్కువగా నా దగ్గర విగ్రహాలు అనేటివి పెట్టుకుంటూ ఉంటాను. ఒక్కొక్క రోజు నేను విగ్రహాలను మారుస్తూ అలానే బియ్యంలో పెట్టుకుంటూ, శివయ్యనైతే నేను గంగాజలంలోనే పెట్టుకుంటూ అలా నేను మారుస్తూ అలా చేసుకుంటూ ఉంటానండి. అయితే ఇప్పుడు నేను చూడండి పూజా రూమ్లో నార్మల్గా మొత్తం ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి బొట్లు అన్నీ పెట్టుకొని తర్వాత నేను వినాయకుని ముందుగా మనం వినాయకుని పెట్టుకుంటాం కాబట్టి మా ఇంట్లో ఉన్నటువంటి ఫోటో వినాయకుడు, అలానే నేను ఎక్కువగా ఆరాధించే దుర్గమ్మనండి. దుర్గమ్మని అలానే అందరినీ పెట్టేసుకున్నానండి. మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి అండి. నా దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. నా దగ్గర అమ్మవారి విగ్రహాలన్నీ ఉన్నాయండి. ఇవన్నీ నేను పెట్టుకోవాలి అంటే నాకు ఈ వుడెన్ స్టాండ్ అనేది చాలా బాగా ఉపయోగపడిందండి. ఎలానో కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి 3 స్టెప్స్ అనేటివి ఉన్నాయి కదండి. ఈ స్టెప్స్ మీద మనము విగ్రహాలన్నిటినీ కూడా పెట్టుకోవచ్చండి. మీ దగ్గర ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఇంట్లో అంటే నార్మల్గా ఎవరైనా సరే మనకి 2 ఇంచెస్ అలానే 3 ఇంచెస్ లేదు మ్యాక్సిమం 3-4 ఇంచెస్ 5 ఇంచెస్ వరకే విగ్రహాలను పెట్టుకుంటారండి. మీరు ఎటువంటి విగ్రహాలు పెట్టుకోవాలి అన్నా సరే ఈ వుడెన్ స్టాండ్ మీద అయితే మీకు చాలా బాగా ఫిట్ అవుతుంది. మీకు ఎన్ని విగ్రహాలు పెట్టుకోవాలన్నా కూడా సరిపోతుందండి. ఫస్ట్ స్టెప్ మీద అయితే నేను వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టుకొని అలంకరణ అనేది చేసుకున్నానండి. నా దగ్గర ఇంకా లక్ష్మీదేవి అలానే దుర్గమ్మ విగ్రహాలు, వినాయకుని విగ్రహాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా నేను ఒక ప్లేట్లో బియ్యం వేసుకొని అలానే నేను వాటి మీద విగ్రహాలన్నిటినీ పెట్టుకున్నానండి. తర్వాత మనకి 3వ స్టెప్ అనేది ఉంటుంది కదండి. ఈ స్టెప్ మీద దీపాలు అనేటివి పెట్టుకున్నాను. 2 చిన్న చిన్న దీపాలను పెట్టుకొని నైవేద్యం కూడా పెట్టుకున్నామండి. మనకి ఈ 3వ స్టెప్ ఉంటుంది కదండి, దాని కింద ఒక బాక్స్ టైప్లో కూడా మనకి ఉందండి. అక్కడ మనము కర్పూరపు డబ్బాలు కానివ్వండి, పసుపు కుంకుమ డబ్బాలు కానివ్వండి, అంటే పూజా సామాగ్రి అనేటివి మనం ఒక్కోసారి మనం వేరే సపరేట్ బాక్స్లో కానీ ఏదైనా కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనం పూజా రూమ్లోనే పూజ చేస్తున్నప్పుడే మనకు ఏదైనా అవసరం వచ్చాయి అనుకున్నప్పుడు మనం ఆ 3rd స్టెప్ ఉంది కదా అండి, అక్కడ మనకి బాక్స్ టైప్లో ఉంటుందండి. అక్కడ కనుక మీరు పెట్టుకున్నా కూడా మీకు ఈజీగా, అంటే మీరు పదే పదే బయటకు లేసి తిరిగి అలా చేయాల్సిన అవసరం లేకుండా వెంటనే మీకు కావాల్సినవి ముఖ్యమైనవి మనం పసుపు కుంకుమలు, కర్పూరము, అలానే కడ్డీలు కానివ్వండి, ముఖ్యంగా అగ్గిపెట్టికి మనం ఊరికే తిరుగుతూ ఉంటాము దీపారాధన చేయడానికి. ఇలాంటివన్నీ కూడా మనము ఆ కింద స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుందండి. ఇలా అయితే నేనైతే సెట్ చేసుకున్నానండి. నిత్యము పూజ ఎలా చేసుకుంటున్నానో అలానే నేను స్వామివార్లందరికీ నేను పుష్పాలన్నీ పెట్టుకొని తర్వాత పసుపు కుంకుమలన్నీ పెట్టుకొని
తర్వాత ధూప దీప నైవేద్యాలన్నిటినీ సమర్పించి పూజలు అనేటివి ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటామండి. ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నానండి. ఎవరికైతే ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉండి విగ్రహాలు అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు, పూజా ఐటమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఈ వుడెన్ స్టాండ్ అనేది పెట్టుకొని మీరు చాలా తక్కువ బడ్జెట్లోనే మీ పూజా రూమ్ని చాలా డెకరేటివ్గా అందంగా చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్నటువంటి అన్ని వస్తువులను కూడా మీరు పూజా రూమ్లోనే పెట్టుకోవచ్చండి. ఈ వుడెన్ స్టాండ్ అనేది అంత ఎక్కువ వెయిట్ కూడా లేదండి, కాబట్టి మీరు ఈజీగా కూడా ఎన్నైనా సరే మీరు పెట్టుకోవచ్చండి. నాకైతే ఈ వుడెన్ స్టాండ్ అనేది చాలా బాగా నచ్చిందండి. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఎవరికైనా సరే ఎటువంటి ఐటమ్స్ కావాలి అన్నా సరే నీరూస్ కలెక్షన్ అనే ఇన్స్టా పేజ్ చెప్పాను కదా అండి, వీళ్ళకి వాట్సాప్ కూడా ఉంది. ఈ నెంబర్కి మీరు ఎటువంటి ఐటమ్ కావాలి అన్నా సరే మీరు వాళ్ళని సంప్రదించండి. తప్పకుండా మీకు కావాల్సిన వస్తువులను వాళ్ళు అందిస్తారు. ఇదండి ఈ వీడియోలో నా పూజా రూమ్ని చాలా అందంగా డెకరేట్ చేసుకున్నాను. చిన్న చిన్న టిప్స్తో అయితే నా పూజా రూమ్లో తక్కువ ప్లేస్లోనే ఎక్కువ ఐటమ్స్ పెట్టుకునే విధానాన్ని అయితే నేను తెలియచేశానండి. ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.